అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ చనా కీర్, చనా పాయసం. ఈ హెల్తీ ప్రోటీన్ పాయసాన్ని ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఫస్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో పచ్చిశనగపప్పును 1 టీ కప్ అంతా వేసుకోవాలి. ఈ శనగపప్పులో వాటర్ వేసుకుని శనగపప్పుని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న శనగపప్పులో ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళను వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పుని ఉడికించుకోవాలి. శనగపప్పు అనేది మెత్తగా అవ్వకూడదు, కొంచెం పలుకుగానే ఉండాలి. ఒక మందపాటి గిన్నెలో 3 కప్పుల పాలను వేసుకోవాలి. మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. ఆ కప్పు ప్రకారమే హాఫ్, ఫుల్ అలా తీసుకోండి. తర్వాత ఈ మిల్క్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. సో ఇలా మిల్క్ మరుగుతున్నప్పుడు ఒక గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే మీగడ కట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉండగా మిల్క్ బాగా మరిగిన తర్వాత ఉడకపెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. టీ కప్పుతో మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు, మనం మిల్క్ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు నిండా శనగపప్పు అయ్యింది. మనం మిల్క్ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పు నిండా ఉడకపెట్టుకున్న శనగపప్పు అయ్యింది. తర్వాత హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 1.5 గంట నానబెట్టుకుని దీనిలో వేసుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడికిపోతుంది. తర్వాత ఇవన్నీ కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. మనం ఈ రెసిపీ చేస్తున్నంతసేపు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల పాలు పైన మేగడ కట్టదు. సో అలా కలుపుతూ ఎడ్జెస్ని క్లీన్ చేస్తూ గరిటెతో చేస్తూ ఉండాలి. తర్వాత దీనిలో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటే బాగుంటుంది. దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇది చాలా హెల్తీ రెసిపీ. శనగపప్పు వల్ల ప్రోటీన్ ఉంటుంది, సగ్గుబియ్యం చలువ చేస్తుంది. సో అన్ని హెల్తీ ఐటమ్స్ యూజ్ చేసి ఈ పాయసం అయితే చేస్తున్నాం. ఇలాంటి పాయసాన్ని మీ ఇంట్లో ట్రై చేయడం వల్ల పండగ రోజున హెల్త్ కూడా వస్తుంది. అలాగే మనం షుగర్కు యూజ్ చేయట్లేదు, షుగర్కి బదులు బెల్లాన్ని యూజ్ చేస్తున్నాము. అలాగే 4 యాలకుల్ని పౌడర్ కింద చేసుకుని దీనిలో వేసుకోవాలి. యాలకులు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇలాచీ ఫ్లేవర్ అనేది పాయసానికి బాగా పడుతుంది. ఫైనల్గా శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని, అలాగే సగ్గుబియ్యం కూడా ఉడికిపోతే ఫైనల్గా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ బెల్లం పౌడర్ని వేసుకుని బాగా కలుపుకొని బెల్లం కరిగాక 1 నిమిషం తర్వాత నేతిలో ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కాజు యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీంట్లో యాడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత 1 or 2 మినిట్స్ తర్వాత బెల్లం బాగా కరిగాక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే చనా కీర్, చనా పాయసం రెడీ. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి హెల్తీ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.